కాదు నాకు నేను కేవలం ఒక మాట మాట్లాడారు. ఆ రోజు నేను వాళ్ళ ఇంటి దగ్గర సుధీర్ రెడ్డి గారి ఇంటి దగ్గర మీటింగ్ పెట్టాను. ఆత్మీయ సభ అని పెట్టినప్పుడు నేను ఏం అడిగినా అంటే ఆ మీటింగ్లో అందరికీ తెలుసు. ఆ రోజు మీటింగ్లో లేచి నేను ఏం మాట్లాడినా అన్న సుధీర్ అన్న ఇక్కడ మన కార్యకర్తలకు అవమాన పాలవుతుంది. ఇక్కడ చాలా మంది నేను కలవడానికి కాలనీ వాళ్ళే వస్తున్నాం, కార్యకర్తలకు టైం ఇవ్వలేకపోతున్నాం, చాలా మంది బాధపడుతున్నారని నేను ఒక ప్రతినిధిగా చెప్పాను. నేను కూడా ఆస్పిరెంట్ అండి, తెలుగుదేశం నుంచి. నేను కూడా చంద్రబాబు దగ్గర పక్కన కూర్చొని రాజకీయం మాట్లాడి రాజకీయాలు చేసినోని. నేనేం తక్కువ నాయకుడు ఏం కాదు. ఆయన గురించి ఆయన గొప్పగా మాట్లాడుకుంటుండొచ్చు. కానీ నేను కూడా కృష్ణప్రసాద్ నుంచి నా టికెట్ కన్ఫర్మ్ అయినాక బీఫామ్ చింపేసి కృష్ణప్రసాద్ ఆ రోజు ఇక నేను చెప్పను ప్రతీకముఖంగా ఆ రోజు ఆయన అడిగిన వేడుకకు నేను ఇచ్చేసిన అంతే తప్ప నా దగ్గర సానుభూతి ఉంది. నేను అంత పెద్ద నాయకుడిని కాదని కాదు. కానీ నేను ఆ రోజు ఏమన్నా అందరు ప్రతినిధిగా ప్రజలు అందరు ఇబ్బంది పడుతూ మా కార్యకర్తలకు ఒక టైం ఇచ్చి ఒక కార్యాలయం ఏర్పాటు చేయాలన్నా బాగుంటుందంటే ఆయన మాట్లాడేటప్పుడు నన్ను ఎంత బెదిరించాడంటే నువ్వు చెప్తే నాన్న నువ్వు నాకు చెప్పాల్సిన అవసరమా, నువ్వు నేను పెద్దగా మాట్లాడిని అనుకుంటున్నావు, గొప్పగా మాట్లాడిని అనుకుంటున్నావు, ధైర్యంగా మాట్లాడిని అనుకుంటున్నావు అంటే నా ధైర్యం గురించి నేను కార్పొరేట్ ఉన్నప్పుడు చూలే, పత్రికా సోదరులను అడుగుతున్నాను. నా ధైర్యం ఏందో సుధీర్ రెడ్డికి చూపించలే. నేను ఆ రోజు ధైర్యం గురించి బలం గురించి బలగం గురించి మాట్లాడితే మేము దానికి దిగుతూనే ఉంటాము. సుధీర్ రెడ్డి గారికే చెప్తున్నా, ఇది ఎవరికి చెప్పట్లేదు. నేను నువ్వు కావాలని మనుషులను ఇబ్బంది పెట్టేసి ఇలా అధికార పార్టీలకు వచ్చా నువ్వు మాట్లాడతావు. కాంగ్రెస్ పార్టీలో ఉండుంటే నీ తమాషా చూపిస్తుంది.